నా కొరకు నీ పనిని వ్యాపారాలని త్యాగం చేసావా? నా కొరకే వేచి ఉన్నావా? నన్నే వెంబడిస్తున్నావా? నాకే ఆరాధిస్తున్నావా? నా కొరకే జీవిస్తా ఉన్నావా? అయితే దేవుడు అంటాడు, భయపడమాకు, కష్టములు నష్టములు నిన్ను అనాథలుగా వదలను, శాశ్వత కాలము నేడు ప్రేమించుతూనే ఉంటానని దేవుడు ఉడంబడికలో వాగ్దానాలు మనకెన్నో చేసి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈరోజు వ్యామోహములు పడినటువంటి కుటుంబం, ఈరోజు వ్యామోహములు ఉన్నటువంటి వారు పశువు వలె ప్రయత్నిస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, పశువు వలె నువ్వు ప్రవర్తించక ముందు, పశువు వలె నువ్వు మారక ముందే దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈరోజు నూతన దినము ఏ విధంగా రాబోతుందో, నూతన సంవత్సరము ఏ విధంగా రాబోతుందో, నూతన దినములలో నువ్వు ఏ విధంగా ఉండగోరుచున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్వభావాన్ని మార్చుకో, నీ చూపును మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ ఉన్న పద్ధతులు మార్చుకో, నీ ఆచారాలు మార్చుకో, నువ్వు నడుస్తున్నటువంటి ఆ నడక మార్చుకో, నువ్వు సుఖం పొందుకుంటున్నటువంటి ఆ కోరికలు, ఆ సౌకులు మార్చుకో. దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడాలని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్త్రీ వ్యామోహంలో ఉన్నావేమో, ఒకవేళ నేను స్త్రీ వ్యామోహంలో ఉన్నానని అనిపించినా, ఒక పురుషుని వ్యామోహంలో ఉన్నానని అనిపించినా, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ వ్యామోహముల నుంచి బయటికి రా, ఆ వ్యామోహం అనే మత్తు నుంచి బయటికి రా. అది నిన్ను మరణం వరకు నడిపిస్తుంది కానీ జీవములోనికి నిన్ను నడిపించేది కాదు. కఠినమైన చీకటిలోకి నిన్ను నెట్టివేస్తుంది. తలంపులో చీకటి పడితే చాలు, నీ కాలు కుదురుగా ఉండదు, నీ చెయ్యి కుదురుగా ఉండదు, నీ నోరు కుదురుగా ఉండదు, నీ చూపు కుదురుగా ఉండదు. నీ తలంపులు ఏంటో తెలుసా? వ్యామోహమైనటువంటి మత్తులు చిక్కిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అమ్మ నరుస్తున్న నీ బిడ్డలు కనిపించరు. ఇదిగో నీ కొరకు ఒకడున్నాడని ఒక వ్యామోహం జరుగుతుంది. నువ్వు తింటున్న సమయంలో ఒకరు తింటున్నారో లేదని ఒక వ్యామోహం చూపిస్తూ ఉంటుంది. నీ భర్త పక్కనే ఉన్నా, నీ భార్య పక్కనే ఉన్నా, నీ బిడ్డలు పక్కనే ఉన్నా కనిపించరు నీకు. నీ కనులు వ్యామోహమైన పొరలు కప్పేశాయి. ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆ వ్యామోహం నుంచి బయటికి రా. అమ్నోను ఏమైపోయాడో, ఆ జీవితం ఏమైపోయిందో, ఆ కుటుంబం ఏమైపోయిందో, ఆ పరిస్థితి ఏమైపోయిందో